ఇప్పుడు బీసీ వాదం అనేది ఒక విత్తనం రూపంలో ఉంది. ఓకే, అందులో విత్తనంలో ఎంత పొటెన్షియాలిటీ ఉందనేది నాకు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ఒక్క విత్తనమే రేపు 100 చెట్లు అవుతుంది. ఇవాళ ట్రెండ్ మారింది అని చెప్తున్నా తప్ప రిజల్ట్ ఇప్పుడు వెంటనే రాదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ప్రసన్న హరికృష్ణ ఆయన వైస్ ప్రసన్న మున్నూరు కాపు, ఆయన గౌడు. ఇవాళ పార్టీలకు అతీతంగా ఆయనకు ఈ 2 కమ్యూనిటీసే కాకుండా బీసీలంతా సపోర్ట్ గా నిలబడ్డారు చాలా వరకు. తర్వాత వాళ్ళిద్దరేమో ఒకరి ఓట్లు ఒకరు వేసుకొని వాళ్ళ మధ్య రాజకీయ విభేదాలున్నా కూడా సెకండ్ ప్రిఫరెన్స్ హరికృష్ణకి వేయాల్సిన దాని బదులు బీజేపీ కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీకి వేసింది. ఆ ఇద్దరు ఒకటైపోయారంటే బీసీల పట్ల ఒక భయం అనేది వాళ్ళ లోపల స్టార్ట్ అయింది. ఇంకా 56% బీసీలు ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లా ఎట్లా కనబడతలేదు కదా అంటారు. అదే ఇప్పుడే బిగినైంది, అంటే విత్తనం స్టేజ్ లో. సో తీర్మార్ మల్లన్న తీసుకుంది కరెక్ట్ స్టాండా? 100% కరెక్ట్ స్టాండ్. ఆయన రేపు చతుర్ముఖ పోటీకి దారి తీసే విధంగా రాజకీయాలను నడిపించగలుగుతాడు. ఓకే, రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండదు, చతుర్ముఖ పోటీ ఉంటది. తీర్మార్ మల్లన్న పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా? 100% అవుతాడు. సక్సెస్ అంటే ముఖ్యమంత్రి వెంటనే కాకపోవచ్చు, తన నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతాడు. అంటే బీసీలల్లో నేను డైలీ వాచ్ చేస్తున్నాను, అన్ని కమ్యూనిటీలలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది. కనీసం మన తరఫున గొంతు విప్పి మాట్లాడే ఒక వ్యక్తి వచ్చాడు. అంటే మీకు తెలుసు 2014 తర్వాత ఒక ట్రెండ్ ఏమైందంటే ఈ బలమైన శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు బాగా మాస్ ఫాలోయింగ్ వస్తున్నది. రేవంత్ రెడ్డికి వచ్చింది అదే ఫాలోయింగ్. కేసీఆర్ గారిని ఎవరు ఏమన్న రోజుల్లో కేసీఆర్ గారిని ధిక్కరిస్తూ ముందుకొచ్చాడు ఆయన. ఆయన సక్సెస్ బిగినైంది అక్కడే. లయన్ ఈజ్ బ్యాక్ అని చెప్పి జైల్లో ఓటుకున్నోడు కేసులో జైలు పోయి ఒక దోషిగా నిలబడాల్సిన వ్యక్తి లయన్ ఈజ్ బ్యాక్ అని అఫెన్సివ్ గా పోస్టర్లు వేసుకొని బయటకు వచ్చాడు రేవంత్ రెడ్డి. మల్లన్నది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు తీసుకునేది రోల్ మోడల్ గా కేసీఆర్ గారిని. ఓకే, సో స్పందన మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు వి ప్రకాష్. నిజానికి కేసీఆర్ కు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు, బట్ ఆయన కేసీఆర్ చేస్తున్న తప్పులు కూడా ప్రస్తావిస్తున్నారు. పక్కన కళ్ళు ముక్కు చెవులు అన్న వ్యక్తుల్ని కరెక్ట్ వ్యక్తుల్ని పెట్టుకుంటే కరెక్ట్ ఫీడ్బ్యాక్ తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకటి. రెండవది బీసీ వాదం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అంటారు. ఎస్ ప్రకాష్ గారు, మీ ఉద్దేశంలో బీసీ వాదం డెఫినెట్ గా నెక్స్ట్ ఎన్నికల్లో కీలకం కాబోతుంది అంటే ఇప్పుడు పోలరైజ్ కావడానికి ఒక చోదక శక్తి లాగా. ఇప్పుడు మీకు ఒకటి గుర్తు చేస్తాను, అంటే మీరు బీసీ కాబట్టి అట్లా చెప్తున్నారా లేదా రాజకీయ విశ్లేషణ కూడా చెప్తున్నారా? రెండు ఉన్నాయి. విష్ఫుల్ థింకింగ్ వరకైనా ఉంటుంది. లేదు నేను బలంగా ఇప్పుడు ఒకటి భరత్ గారు, మనం మళ్ళొక్కసారి 28 ఏళ్ల చరిత్రను నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం ఎవ్వరు ముందుకు రాని రోజుల్లో వచ్చిన 3-4 నేను ముందున్నాను. తెలంగాణ మహాసభ ఐక్యవేదిక పెట్టి భావజాల వ్యాప్తి జయశంకర్ గారితో కలిసి 100 మీటింగులు పెట్టిన తర్వాత గానీ 100 ఆర్టికల్స్ రాసినాక గానీ కేసీఆర్ గారు వచ్చారు. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే భావజాల వ్యాప్తి తర్వాత రాజకీయ ప్రక్రియ ఆందోళన మధ్యలో ఏదైతే కేసీఆర్ చెప్పారో, జయశంకర్ గారు చెప్పారో, బోధించు సమీకరించు పోరాడని అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, ఇవాళ బీసీలకు కావాల్సింది అదే. బీసీలలో భావజాల వ్యాప్తి చాలా కావాల్సిన అవసరం ఉంది. మొదట్లో తెలంగాణ కావాలంటే పిచ్చోడుగా తెలంగాణ ఎక్కడ వస్తుంది రాణిస్తారా అని ఇట్లా మాట్లాడేవాళ్ళు మా జనాలు. కానీ భావజాల వ్యాప్తి జరిగినాక చిత్తు కాగితాల దగ్గర నుంచి జడ్జెస్ దాకా అసోసియేషన్లు ఫామ్ చేసుకున్నారు. బీసీలలో కూడా సేమ్ రిపీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రెండవది బీసీ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలకు ఏం కావాలనేది ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ప్రధానమంత్రి గాని ఏదో కొన్ని తాయిలాలు ఇచ్చి పబ్బం గడుపుకుంటుండే ఎలక్షన్లు సిద్ధం చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ వృత్తులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మోడర్నైజ్ చేయాలి, ఆ బై ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేసే కర్మాగారాలు పెట్టాలి, విదేశాలకైనా ఎక్స్పోర్ట్ చేయగలిగే నైపుణ్యాన్ని వాళ్ళ లోపల ఇవ్వాలి. ఇటువంటి డీప్ థింకింగ్ అనేది ఎవరికి లేదు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీ తన గురించి ఏం కావాలో ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా భావజాల వ్యాప్తిలో ముఖ్యమంత్రి అవుతారా 2029లో? 2029లో ముఖ్యమంత్రి కావాలంటే ఒక 30 నుంచి 40 సీట్లు తెచ్చుకోగలగాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలు కాదని సాధ్యమవుద్దా? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాదని అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. బట్ ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు కూడా వెళ్తారా బీసీ పార్టీలోకి?
నేను అంటే జయశంకర్ గారు ఏ రోల్ ప్లే చేశారో టిఆర్ఎస్ సిద్ధాంతకర్తగా బీసీలలో నేను అదే రోల్ ప్లే చేస్తా. నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యునిగా ఉండదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారు, మీరు బీఆర్ఎస్ సింపథైజర్ కదా, సపోర్టర్ కదా. నేనేమంటున్నా, బీసీలు గనుక ఒక రాజకీయ శక్తిగా ఎదగగలిగే పరిస్థితి వాళ్ళు తీసుకురాగలిగితే డెఫినెట్ గా ప్రథమ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తాను. ఒకవేళ ఆ పరిస్థితి లేనప్పుడు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా మళ్ళీ టీఆర్ఎస్ ఎదగడానికి నేను సహకరిస్తాను. రెండు అటైనా ఇటైనా రెడీ. ఇంకోటి కూడా భరత్ గారు, రేపటి రోజుల్లో ఏ ఒక్క పార్టీ ఒకవేళ బీసీ పార్టీ కనుక బలంగా ఉంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది తప్ప ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తో కలదు, కాంగ్రెస్ బీజేపీతో కలదు. కాబట్టి బీసీ శక్తిని టీఆర్ఎస్ తన పక్కన పెట్టుకోగలిగితే వాళ్ళకు కొంచెం తేలికైతుంది.